ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మా గౌరవనీయులు పెద్దలు మరి ఈ యొక్క జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ అన్న గారు, అదేవిధంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సంజీవ్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా పార్టీ పెద్దలు, మరి వాస్తవానికి నారాయణఖేడ్ కాన్స్టిట్యూషన్ కానీ నారాయణఖేడ్ టౌన్ కానీ ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఎందుకంటే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానికంగా ఉండడం చాలా తక్కువ రాష్ట్రంలో. కానీ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఇంటి దగ్గర, ఇంటి పక్కనే ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరి ప్రజలకు ఈ అర్ధరాత్రి అవసరం పడ్డా ఎంపీ ఎమ్మెల్యేగా ఇక్కడనే దగ్గర ఉండి వాళ్లకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పట్టణ ప్రజలందరికీ కూడా వాళ్ళ అదృష్టము. కాబట్టి అందరూ కూడా ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 15 మంది కౌన్సిలర్ని గెలిపించాలని నేను ఈ సందర్భం కోరుకుంటున్నా. ఎందుకంటే నారాయణఖేడ్ టౌన్ ప్రజలు కానీ, కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ అదృష్టవంతులు. ఇక్కడ ఉన్నటువంటి మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారు మరి ఈ కాన్స్టిట్యూన్సీలో, ఈ పార్లమెంట్లో ఎన్ని పనులైనా చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. టౌన్కు 100 కోట్లైనా తీసుకురావడానికి, 200 కోట్లైనా తీసుకురావడానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అంతా దగ్గరగా ఉండి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అది విని మరి ప్రభుత్వం ద్వారా ఎన్ని కోట్లైనా తీసుకొచ్చి టౌన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చని సీఎం గారు కూడా మరి మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి డెవలప్మెంట్ ముఖ్యము, పార్టీలు కాదు. ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అన్ని మున్సిపాలిటీలు కూడా డెవలప్ అవ్వడం కోసం మరి 1000 కోట్లు కేటాయించాలని సిద్ధపడ్డాడు. అందుకోసమే 185% మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీలు 185% మేము కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. చైర్మన్లు కూడా 180% చైర్మన్లు, మేయర్లు కూడా 80% మేయర్లు కూడా కాంగ్రెస్ పార్టీ మరి గెలుస్తుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఏ హామీలైతే ఇచ్చాడో హామీలను ఒకటి తర్వాత ఒకటి నిలబెరుచుతున్నాడు. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజల గురించి, మధ్యతరగతి ప్రజల గురించి మొత్తం తెలుసు. కాబట్టి ఇంకా 3 ఏళ్లలో మరి మంచి డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఈ నారాయణఖేడ్ టౌన్. అధికారం లేనటువంటి పార్టీలకు ఇస్తే నీళ్ళలో వేసుకున్నట్టు ఆ ఓట్లు. ఇక బీజేపీ అయితే రాష్ట్రంలో అడ్రస్ లేదు. ఇక బీఆర్ఎస్ ఇక దాని పేరు కూడా వినబడకుండా పోతుంది. ఎందుకంటే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. అదేవిధంగా కార్ రేసింగ్లు కానీ, అదేవిధంగా విద్యుత్తులు కానీ మరి అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది 10 ఏళ్ళు. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. 3 లక్షల కోట్లు దోసుకున్నారు కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూమి
వాళ్ళ బినామీ పేర్ల మీద చేసుకున్నాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళకు ఒక ఎకరం భూమి కూడా హైదరాబాద్లో లేదు, ఒకటే ఇల్లు ఉండే కేసీఆర్ కు. ఇప్పుడు కేసీఆర్ కు 600 ఎకరాల ఫామ్ హౌస్, కేటీఆర్ కు 100 ఎకరాల ఫామ్ హౌస్, హరీష్ రావుకు కూడా 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నాయి. 3 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ ధరణి అనేది అందుకోసం తీసుకొచ్చారు. 30,000 ఎకరాల భూమిని వాళ్ళ బినామీ పేర్ల మీద చేయించుకోవడం జరిగింది. కాబట్టి ఈయనలో రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు కేసీఆర్. ఆ అప్పులో 8 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చేసిపోయిండు, రాష్ట్ర ప్రజల మీద భారం మోపేండు కేసీఆర్. దోపిడీ చేశారు కేసీఆర్ కుటుంబం. నేను చెప్పడం కాదు, కవితనే చెప్తుంది, సొంత బిడ్డనే చెప్తుంది. వాస్తవమే, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మిషన్ భగరత్లో అవినీతి జరిగింది, విద్యుత్లో అవినీతి జరిగింది, ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని సొంత బిడ్డ కవిత గారే చెప్తున్నారు. నేను చెప్పేది ఏం లేదు, కేసీఆర్ బిడ్డనే చెప్తుంది. అందుకోసమే ప్రజల ఆలోచన చేయాలి. కాబట్టి రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్ అనేది బీజేపీతో కలిసిపోయింది. ఆ బీఆర్ఎస్ అనేది ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయింది, ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయింది, ఎంపీ ఎలక్షన్లలో డిపాజిట్లు దక్కలేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ నిలబెట్టలేదు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో 100కి 75% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అందుకోసమనే నేను నారాయణఖేడ్ ప్రజలకు, ఈ కాన్స్టిట్యూషన్ ప్రజలకు, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కోరుకునేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. అభివృద్ధి, మీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోండి, అది మేము కోరుకునేది. ఎందుకంటే అట్టిగా బీఆర్ఎస్ కు బీజేపీకి ఓట్లేస్తే నీళ్ళలో వేసుకున్నట్టు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఏమైనా డెవలప్మెంట్ చేశారా? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అది గుర్తుపెట్టుకోండి. అందుకోసమనే దయచేసి ఈ యొక్క టౌన్ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, రేపు ఓటింగ్ జరగబోతుంది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి, ఎందుకంటే చైర్మన్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ఎంపీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ 3 ఏళ్లలో మీరు ఊహించని అటువంటి రీతిలో డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైనా మా హైకమాండ్ నిర్ణయం, ఇయల్లో ఎంపీ గారికి, ఇయల్లో ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి కోఆప్షన్ మెంబర్లు కానీ, పార్టీలో ఉన్న కార్యకర్తలకు, మా పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పేది ఏంటంటే, మీరందరూ చిత్తశుద్ధిని పనిచేయండి. హైకమాండ్ మిమ్మల్ని మర్చిపోదు. ఖచ్చితంగా కోఆప్షన్ మెంబర్లు కూడా హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. మున్సిపల్ చైర్మన్ కూడా హైకమాండ్ నిర్ణయం చేసి డిసైడ్ చేసి చెప్తుంది. దానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అభిప్రాయాలు కూడా తీసుకుంటుంది హైకమాండ్. హైకమాండ్ నిర్ణయం మేరకు మరి మీకు మున్సిపల్ చైర్మన్ కానీ, కోఆప్షన్ మెంబర్లు కానీ, ఇంకా నామినేటెడ్ పోస్టులు కానీ హైకమాండ్ నిర్ణయం మేరకే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. అందరూ కూడా కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీని ముందుకు తీసుకుపోవాలి. ఎంపీ గారి, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీరు ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకుపోయి పార్టీని గెలిపించుకోవాలి. టౌన్ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మీ ఓటును వృధా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. చేతు గుర్తు కొట్టేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్నటితోనే క్యాంపెయిన్ కార్యక్రమం ముగిసింది. రేపు పోలింగ్ జరగబోతోంది ఈ నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎలక్షన్లో. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టికి తీసుకొని పోయి మేమందరము ప్రచారంలో వాటన్నిటిని ఎత్తి చూపి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అన్ని గల్లీలలో కూడా మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, తర్వాత కరెంటుకు సంబంధించిన సమస్యలు కానీ,
తాగునీటి సంబంధించిన సమస్యలు కానీ అన్ని చేపట్టడం జరిగింది. అన్ని విధాల సమస్యలు తీర్చడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొత్త కాలనీల్లో ఇంకా సమస్యలు ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యలను త్వరలో మళ్ళీ ముందు ప్రణాళికలు తయారు చేసుకొని వాటిని కూడా తీర్చే విధంగా కృషి చేస్తామని అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 15 కౌన్సిలర్ల వార్డులలో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉండింది. అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయి సార్ అని చెప్పిండ్రు. సానుకూలంగా స్పందించిండ్రు. మేము ఓట్లు అడిగినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాం సార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని గెలిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరొకసారి రేపు జరగబోయే ఎన్నికల్లో మరొకసారి నారాయణఖేడ్ పట్టణ ప్రజలకందరికీ, మున్సిపాలిటీ ప్రజలకందరికీ మా పార్టీ తరఫున మేము అభ్యర్థించేది ఏంటంటే అత్యధిక మెజార్టీతోని మొత్తం అందరు 15 కౌన్సిలర్లను, కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో మరి గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్థానికంగా మన శాసనసభ్యులు సంజయ్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేను, సురేష్ షెట్కర్, మరి మా అబ్జర్వర్ గజ్జల కాంతమన్న గారు మరి పెద్ద ఎత్తున నారాయణఖేడ్ మున్సిపల్లో వార్డున ప్రచారం నిర్వహించడం జరిగింది. మేము ఒకటే మా ఓటర్ మహాశయులకు ప్రజలకు చెప్పడం జరిగింది, ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 15 వార్డులు మరి గెలిపించి కాంగ్రెస్ కు వాళ్ళు బలపరచండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. మరి నారాయణఖేడ్కు ఒక సుందరమైన అభివృద్ధి పట్టణంగా, అన్ని మౌలిక సదుపాయాల పట్టణంగా తీర్చిదిద్దామని మేము ఇద్దరం కూడా వాగ్దానం చేసిన మా అభ్యర్థుల ద్వారా మరి మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికలో తప్పకుండా 15 సీట్లు గెలుచుకుంటామన్న నమ్మకంతో ముందుకు పోతా ఉన్నాం. మరి తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి సహకారంతో నారాయణఖేడ్ పట్టణానికి ఇప్పటికే 25 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తా ఉన్నాం. ఇంకా కూడా అవసరమైన నిధులు తెస్తాం పట్టణాభివృద్ధికి. పట్టణానికి రింగ్ రోడ్ వేయడమే కానివ్వండి, పట్టణానికి హైవే ద్వారా మళ్ళీ పెద్ద వైడనింగ్ ఆఫ్ రోడ్, సెంట్రల్ లైటింగ్ బోర్డ్స్, డ్రింకింగ్ వాటర్ 24 hours మంజీరా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ప్రతి వాడకు ఎన్నో కొత్త కాలనీలు అవుతున్నాయి, ఆ వాడకు మంచి సీసీ రోడ్స్, డ్రైన్స్, ఇవన్నీ విధాలుగా పెద్ద ఎత్తున నిధులు తేవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రజలు మాకు విశ్వాసం ఉంది, వారి విశ్వాసం ప్రకటిస్తా ఉన్నా. తప్పకుండా మీకు సహకరిస్తాం, గెలిపిస్తామని చెప్తున్నారు. మరి మాకు ఈరోజు మా గజ్జల కాంతం గారు, మరి మా అబ్దుల్ గారు వచ్చినారు. వారి ద్వారా మేమందరం కూడా సంజయ్ రెడ్డి గారు, మరి నేను మీ ద్వారా ప్రజలు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా అభివృద్ధికి సంక్షేమం చూసి కాంగ్రెస్ పార్టీకి బలపరచండి అని ఓటర్ మార్షాలు కోరుతా ఉన్నాం.